హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్ కి మళ్ళీ కొత్త మెగా చీఫ్ ఎవరంటే అవినాష్ మెగా చీఫ్ అయిపోయాడు. సో ఏం జరిగింది అవన్నీ మాట్లాడుకుందాము. అలాగే మిడ్ నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. అలాగే ప్రేరణ హస్బెండ్ వచ్చారు, సో ఏం మాట్లాడారు అవన్నీ మాట్లాడుకుందాం వరుసగా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కదా, ఆ రివ్యూ కూడా ఇందులోనే చేసేస్తా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు నుంచి మాత్రం స్ట్రిక్ట్ గా నైటే రివ్యూ చేసేస్తాను, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కదా, పెద్దగా చెప్పడానికి ఏం ఉండట్లేదు. అందుకే మిడ్ నైట్ లైవ్ ప్లస్ ఎపిసోడ్ రివ్యూ ఒకేసారి చేద్దామని చెప్పేసి నైట్ చేయలేదన్నమాట. అంతే, అందుకంటే ఏం లేదు. రేపు నుంచి నైట్ రెగ్యులర్ గా చేస్తా. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఆల్రెడీ విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చింది, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను లైవ్ చూసి. బట్ ఎపిసోడ్ లో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమంటారంటే, ఆయన మాత్రం చాలా హంబుల్లో ఏదైతే వాళ్ళ పాపని చిన్నప్పటి నుంచి వాళ్ళ పాప తనతో పెరగలేనందుకు అందరి ఎదురుగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అందరి ఎదురుగా చెప్పి ఆ అమ్మాయికి సారీ చెప్పడం, చాలా హంబుల్ గా బిహేవ్ చేశారు ఆయన అని అనిపించింది అనమాట. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆ అమ్మాయికి ఆల్రెడీ చెప్పే ఉండుంటారు బయట. సో అవి తన పర్సనల్ విషయాలు చెప్పకపోయినా పర్లేదు, బట్ ఆయన చెప్పి ఒప్పుకుని నేనేం చేయలేదు పిల్లలకి, ఆయన ఒప్పుకున్న చూడు, ఆ ఒప్పుకున్నందుకు మాత్రం మనం మెచ్చుకోవాలి ఆయన్ని. నేనేం చేయలేకపోయాను చాలా రీజన్స్ వల్ల అని ఆయన సారీ చెప్పుకోవడం, చాలా హంబుల్ గా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎపిసోడ్ లో ఒక విషయం వేయలేదు, అదేం చెప్పనా, ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరూ వచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు కదా, నిఖిల్ వచ్చి దండం పెట్టుకుంటే నిఖిల్ కప్పు గెలవాలని ఆయన ఆశీర్వదించారు. అది మనకి ఎపిసోడ్ లో ఎత్తేసారు. మరి నిఖిల్ ఫ్యాన్స్ కూడా కనపడలేదేమో, మరి అది కనపడుంటే ఖచ్చితంగా వీడియో పెట్టుకుని ఉండేవారు. మరి లైవ్ క్లిప్ చూసుకోలేదు మరి ఏమో, కానీ నిఖిల్కి ఆశీర్వదిస్తారనమాట, నిఖిల్ గెలవాలి అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం ముందు వచ్చాక ఉండు నన్ను కప్పు గెలవాలని ఆశీర్వదించు అని చెప్పి ఆ తర్వాత విష్ణు తీసుకుందనమాట ఆశీర్వాదం. అంతకుముందు ఆయన నిఖిల్ని అలా అంటాడు. సో అది ఆయన, సో నామినేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నీ అభిమానులు బాధపడుతున్నారు ఈ లవ్ ట్రాక్ విషయంలో అంటే, ఇంకా తను వినదు, తనకి ఇంక చెప్పడం వేస్ట్, ఎంతమంది చెప్పినా వినదు. నాకు అందులోనే ఆనందం దొరుకుతుంది, నేను కాఫీ తాగుతాను, నాకు ఆనందం దొరుకుతుందని కాఫీ తాగుతానా లేకపోతే వదిలేస్తానా, రేపు నుంచి మానేస్తానా, అందరూ మానేమన్నారని అన్నట్టే అంటుంది. ఇంక వినదు ఆ అమ్మాయి చెప్పడం. ఆ హింట్ ఇవ్వడం కూడా వేస్ట్ అని అనిపించింది, వినదు. ఆయన చెప్తున్నారు ఇలాగ, ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒకవేళ ఫేక్ స్ట్రాటజీయే చేస్తున్నావు అనుకో, అది ఎందుకు అలాగా అన్నట్టు, ఒకవేళ నిజంగానే చేస్తున్నాను అని అంటది. ఒకవేళ నిజమే అయినా కానీ బయట చూసుకో, హౌస్ లో గేమ్ మీద ఫోకస్ చేయి, ఇలా చెప్తున్నారు. ఒకవేళ ఫేక్ స్ట్రాటజీ అయినా వదిలేయి, లేదా ఒకవేళ అది నిజమైనా కూడా బయట చూసుకో. ఇక్కడ నీ అభిమానుల కోసం నువ్వు కప్పు గెలవడానికి కదా వచ్చావు, ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏది నీది, పృథ్వీ కాదు కదా అన్నట్టు ఆయన చెప్పడానికి ట్రై చేశారు. ఆ అమ్మాయి వినేలా లేదు. సో అది నెక్స్ట్ వచ్చేసి బర్గర్ వచ్చింది. బర్గర్ అయిన తర్వాత, బర్గర్ వచ్చినప్పుడు చాలా ఇష్యూ అయింది నైట్, మనకు అది చూపించలేదు. అది ఇష్యూ కాదు, ప్రేరణయే. బర్గర్ అంట విష్ణు గివింగ్ నేచర్ ఉంది అంటది, కానీ తనకు అసలు గివింగ్ నేచర్ లేదు. 4 బర్గర్స్ వచ్చాయి కదా, తను ఎవరికి పంచకుండా ఒక్కతే తినేసింది అన్నట్టు నబీల్ దగ్గర కూర్చుని ఊరికే చాడీ చెప్తుంది. నిజంగా నబీల్ తెలుసా, అసలు గోడ మీద పిల్లబ్బా, నీ దగ్గర నువ్వు ఏది చెప్తే దానికి అంటాడు. మళ్ళీ అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు ఏం చెప్తే అది అంటాడు. ఇక్కడ నబీల్ ఏం చేశాడంటే, ఒక ఫుల్, అక్కడ నిఖిల్ అంటాడు నువ్వు తినకూడదురా బర్గర్ అంటాడు కదా, కానీ ఆ తర్వాత బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి నేను బర్గర్ తింటానంటే, ఆ తర్వాత ఆయనకు ఫుల్ బర్గర్ ఇస్తుంది విష్ణు. ఫుల్ బర్గర్ తినేసాడు నబీల్. ఉన్నాయి 4 బర్గర్సా, ఒక ఫుల్ బర్గర్ నబీల్ తిన్నాడా. నబీల్కి ఫుల్ బర్గర్ ఇచ్చినప్పుడు పృథ్వీ తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్న పృథ్వీకి విష్ణు ఫుల్ బర్గర్ ఇస్తే తప్పేంటి. ఉండే 4 బర్గర్స్, ఈమె ఎలాగో నాన్ వెజ్ తినదు. అసలు దానికోసం అక్కడ అంటే గివింగ్ నేచర్ లేదు, తినేసింది అందరికీ పంచకుండా, పృథ్వీకి ఫుల్ ఇచ్చేసింది. అంటే నబీల్ అని ఒకడున్నాడు, తనకు కూడా ఫుల్ ఇచ్చింది కదా, ఫుల్ తిన్నాడమ్మా. తిని కనీసం సపోర్ట్ చేయట్లేదు విష్ణుని, ప్రతిదానికి అలా చేసింది ఇలా చేసింది అని. సో అది అనవసరంగా. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తా, ఏమైంది చెప్పనా, నబీల్కి గులాబ్ జామున్ వచ్చాయా, గులాబ్ జామున్ వచ్చినప్పుడు విష్ణుకి వేస్తున్నాడు, రెండో ఎన్నో వేస్తే, ఎందుకురా నీకు మీ అమ్మగారు చేత్తో వండి పెట్టారురా, నువ్వు ఎందుకు ఇస్తున్నావురా అన్నది. అప్పుడు 2లోంచి ఒకటి తీస్తాడో మరి ఏమో, కానీ అన్నం అయితే మా అమ్మ నాకు చేత్తో చేసి పెట్టింది, నేను తిన్నాను, నాకు చాలు, నేను పంచుతానని అంటాడనమాట. అక్కడేమో నబీల్ పెడుతుంటేనే విష్ణుకి వద్దంది. ఈ అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం విష్ణుతోనే అనిపిస్తుంది, విష్ణు ఏం చేసినా ఈ అమ్మాయి రాంగ్ యాంగిల్లోనే చూస్తుంది. సో అది అక్కడ అనవసరంగా చాడీలు చెప్తుంది, మనకు అది ఎత్తేసాడు. ఎపిసోడ్ టైం సరిపోతానో లేదా ప్రేరణకు నెగిటివ్ అవుతుందనో ఎత్తేసాడు. సో నెక్స్ట్ వీళ్ళ పెళ్లి టాస్క్.
ఈ పెళ్లి టాస్క్లో ఈ చెప్పులు దాచే ప్రోగ్రాము. అస్సలు ఆ నోరు, ఆ లూజు టంగు చూడు ప్రేరణకి. అసలు చాలా మంది నేను ప్రేరణ గురించి నెగిటివ్ చేస్తున్నాను అంటున్నారు. అక్కడ పాజిటివ్ చేస్తే కదా నేను చెప్పడానికి. ఇన్ని రోజులు పాజిటివ్గా చెప్పాను నేను. కరెక్ట్గా 2 వీక్స్ నుంచి ఆమె గురించి ఎందుకు నెగిటివ్గా చెప్తున్నాను? నేను కాదు, మొత్తం ఆడియన్సే ఆమె గురించి నెగిటివ్ అనుకుంటున్నారు. ఆమె గ్రాఫే డౌన్ అయిపోయింది. అది నా మిస్టేక్ కాదు, ఆమె హౌస్లో గేమ్ అలా ఉంది. 2 వీక్స్ నుంచి టూ మచ్ వర్స్ట్గా తయారైంది గేమ్. మెగా చీఫ్ అయ్యాక మరీ దారుణం అయిపోయింది. ఇంకో విషయం తెలుసా, ఈ మెగా చీఫ్ హీరో లైవ్లో అంటుందంట, లైవ్లో కాదు రేపటి ఎపిసోడ్, బిగ్ బాస్ నన్ను ఇంకొకసారి మెగా చీఫ్ చేయండి సార్ బిగ్ బాస్, లేదంటే నేను కిచెన్లోకి వెళ్ళను, నేను కిచెన్ నుంచి దూరం అయిపోతాను అంటుందంటే. నిజంగా ఆ టైంలో హౌస్ మేట్స్ ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ అఫ్ కోర్స్ ప్రేరణ కాదు మెగా చీఫ్, అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. ఆ టాస్క్ ఏంటంటే మెగా చీఫ్ లెటర్స్ ఉంటాయి అలాడేసి అవి తెచ్చి మెగా చీఫ్ సెట్ చేయాలన్నమాట. సో అది టాస్క్. అవినాష్ విన్ అయ్యి మెగా చీఫ్ అయ్యాడు. సో ఇంకొకటి టేస్టీ తేజ వాళ్ళు మాత్రం హౌస్లోకి వచ్చేసారు. సో ఫుల్ హ్యాపీ అనమాట టేస్టీ తేజ. చాలా చాలా నైట్ ఈవినింగ్ టైంలో అలా వచ్చారనమాట. నిన్న ఈవినింగ్ వరకు కూడా రాలేదు. సడన్ సర్ప్రైజ్గా ఈవినింగ్ ఆ టైంలో పంపారు ఆవిడని. సో ఆవిడ వచ్చేసారు. టేస్టీ తేజ హ్యాపీ. సో ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోయాం కదా. టాస్క్ చెప్పులు దాచింది ప్రేరణ చెప్పులు దాస్తుంటే టేస్టీ తేజ అంటున్నాడు ఓసే అంటున్నాడు. ఎందుకు ఆ మాటలు? ఓసే ఏంటమ్మా, నువ్వు చిన్నప్పటి నుంచి తనతో పెరిగేవా మాటలు? ఓసే ఎందుకు చిరాగ్గా ఉండడానికి బాగాలేదు నాకు ఆ టైంలో తన ప్రేరణను ఓసే అన్నా నాకైతే నచ్చలేదబ్బా. ఊరికే ఓసే ప్రేరణని పిలవచ్చు కదా, ఓసే ఏంటి ఓసే, నాకు నచ్చలేదు అవాడు. ప్రేరణను ఓసే అంటున్నాడు. అది అయిపోయింది. ఆ తర్వాత చెప్పు దాయడానికి వెళ్ళారు. ఆ చెప్పు పట్టుకెళ్ళి ఆ బీన్ బ్యాగ్లో పెట్టడం ఎందుకంట. బీన్ బ్యాగ్లో చెప్పు పెడితే బీన్ బ్యాగ్ ఓపెన్ చేస్తే అది ఎంత చెత్త అవుతుందో అందులోంచి బయటకు వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఐడియా అయ్యే తప్పు. బీన్ బ్యాగ్ ముట్టుకుంటేనే అందులోంచి చెత్త అంతా వచ్చి బయటపడుతుంది. అవి మొత్తం ఆ గాలికి ఎగిరిపోతానే ఉంటాయి. అది ఓపెన్ చేయడమే వీళ్ళ తప్పు. పట్టుకెళ్ళి అందులో చెప్పు పట్టారు. చెప్పు అంతా పట్టేసుకుంటాయి కదా. పెట్టిన తర్వాత తుడుచుకోవాలి. పెట్టింది ఎవరు? ప్రేరణ పెట్టింది కాబట్టి కింద పడితే తనే తుడుచుకోవాలి. సో దానికోసం వేరే వాళ్ళని తిట్టుకోవడం, ఆ వర్డ్స్ నీ అమ్మ అన్న వర్డ్స్ యూజ్ చేయడం, ఆ అవినాష్ నువ్వు వర్స్ట్ ఫీల్ అవడం అవసరమా? మళ్ళీ నన్ను నువ్వు వర్స్ట్ ఫీల్ అన్నావు అంటే అంటుంది. ఈలో పక్క నుంచి తేజ ఏదోలే సరదాగా అంది అంటారు. వర్స్ట్ ఫీల్ అన్నావు, ఇలాగ మధ్యలో నన్ను ఇలా మాట్లాడితే నేను డిస్టర్బ్ అయిపోతానని నా కామెడీ టాస్క్ చేయలేను అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్స్ట్ ఫీల్ అండవేంటి? అసలు ఆ మాటలేంటి? ఆ వంకర మాటలు ఊరికే నోటు ఏది వస్తే అది అనేస్తుంది అబ్బా, ఎవరిని పడితే వాళ్ళని. సో ఇదైంది. నెక్స్ట్ ఆ పెళ్లి టాస్క్ అయిపోయింది. ఫైనల్గా ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు దాంతోనే ఆపేసినట్టున్నారు. అది అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ మదర్ వస్తారు. అబ్బా ఆవిడ మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా ఈ బిగ్ బాస్ హిస్టరీలో వాళ్ళ కొడుకుతో లవ్ ట్రాక్ నడుపుతున్న అమ్మాయిని ఎంత బాగా పొగుడుతున్న మదర్ని చూడడం. అస్సలు ఆవిడ ఎంత కూల్గా ఉన్నారంటే ఆ విష్ణు సూపర్ జెన్యూన్ అని పొగుడుతున్నారు. అలా మామూలుగా వేరే వాళ్ళు అయితే మేబీ అలా పొగడరేమో. పక్క నుంచి నిఖిల్ అంటాడు మంగళూరులో చూద్దామా అంటాడు. అంటే అది పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేస్తావా, కోడలను చేసుకుంటావా, ఆ రకంగా సరదాగా అనమాట. సో విష్ణు ఐ లవ్ యూ అని చెప్పడం, ఆవిడ విష్ణుతో ఉన్న విధానం, ఆవిడ నేచర్ని తెలియజేస్తుంది మనకి. చాలా కూల్గా చాలా బాగా ఉన్నారు ఆవిడ. అలాగే పృథ్వీకి నువ్వు గెలవపోయినా పర్లేదమ్మా, నువ్వు నీలా ఉండు, కప్పు తీసుకురావడానికి ట్రై చెయ్యి, నామినేషన్స్ కోసం వేరే వాళ్ళు ఎవరితోనూ డిస్కస్ చేయకు. మొత్తం ఈ కే బ్యాచ్ అందరికి కూడా అలాగే చెప్పారు. యష్మి మటుకు యష్మికి, నిఖిల్ మటుకి నిఖిల్కి, పృథ్వీకి, ముగ్గురికి అదే మాట చెప్పారు. నామినేషన్ కోసం డిస్కస్ చేయకండి అని. సో ఆపుతారు అనుకుంటా, ఇంకా ఆపుతారు వాళ్ళ డిస్కషన్స్. ఈవిడ కూడా అంతే, గ్రూప్ గేమ్ ఆడకమ్మా, నువ్వు సొంత గేమ్ ఆడుకుంటా అంటే క్లాన్లో అది ఇది అంటే క్లాన్ లేదు ఏం లేదు అన్నీ అయిపోయాయి, గ్రూప్ గేమ్ ఆపేయండి. మొత్తం ముగ్గురు అదే చెప్పారు. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ కే బ్యాచ్ అన్న పేరు వచ్చింది వాళ్ళ లాంగ్వేజ్ కోసం కాదు, కే బ్యాచ్ అన్న పేరు వచ్చింది వీళ్ళు ముగ్గురికి ఆడుతున్న గ్రూప్ గేమ్ వల్ల. వీళ్ళు ముగ్గురు కాదు, ప్రేరణతో కలిపి నలుగురు కలిసి ఆడుతున్న గ్రూప్ గేమ్ వల్ల వచ్చిన నేమ్. ఆ నేమ్లో విష్ణు కూడా యాడ్ అయింది. లాస్ట్ వీక్ నుంచి ఈ ఎక్స్టెండెడ్ గ్రూప్లో విష్ణు కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చి చూద్దాం. విడివిడిగా ఆడితేనే బాగుంటుంది. అది ఎంతవరకు విడివిడిగా ఆడతారో చూద్దాం. మళ్ళీ ఇంకొకటి, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలరా సేవ్ చేసినప్పుడు అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను అంటున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి అని చెప్పేసి. నీకు ఎవరంటే ఇష్టము అంటే పక్కన విష్ణు కూడా లేదు, నువ్వంటేనే ఇష్టం అంటే నేను కాకుండా ఎవరంటే ఇష్టం అంటే విష్ణు అంట.
విష్ణు చాలా జెన్యున్గా ఉంటుంది, దేవుడు భక్తురాలు అని చెప్పేసి. నిఖిల్నేమో అన్నయ్య. నిజంగా మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీ మంచి బాండ్ వాళ్ళిద్దరిది. ఈ సీజన్లో మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీది చాలా మంచి బాండ్, బ్రదర్స్ బాండ్, చాలా మంచి బాండ్ వాళ్ళిద్దరిది. సో అన్నయ్యలా చూసుకుంటామని ఆవిడేదో తినిపించారు కదా, దోశ అనుకుంటా. సో అదైంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ లోపల ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వీడియో వేశారు. ఆ వీడియో వేసినప్పుడు ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. ఆ బిగ్ బాస్ పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అనిపించాయి. అక్కడ వీడియో వేసినప్పుడు నమ్మలేదు, ఆ కట్అవుట్ లోపలికి పంపినప్పుడు కూడా ఎవరూ నమ్మలేదు, జస్ట్ లైట్ తీసుకున్నారు. సో వీళ్ళు ఎలాగో నమ్మట్లేదు, కాసేపు గ్యాప్ ఇద్దామని ఆయన ఆపేసి నెక్స్ట్ ఎవరిని పంపారు, గౌతమ్ వాళ్ళ బ్రదర్ని. ఇది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం, కాకపోతే ఎపిసోడ్లో వచ్చిన కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ఏమంటాడంటే ఈయన గౌతమ్ వాళ్ళ బ్రదరు, ఈయన గౌతమ్కే కాదు నిఖిల్కి, నబీల్కి, యష్మికి, వీళ్ళకి వాళ్ళ యష్మి కాదు కానీ నిఖిల్కి, నబీల్కి వాళ్ళ ఫ్యామిలీ కంటే మంచి సలహాలు ఇచ్చాడు ఈయన గౌతమ్. మనకి ఎపిసోడ్లో వేయలేదు. నిఖిల్కి ఏమంటాడంటే నామినేషన్స్ టైంలో ఆర్గ్యుమెంట్స్ చెయ్యండి, అదొకటి, ఫిజికల్గా మీరు బాగున్నారు. నబీల్కి నువ్వు నామినేషన్స్లోకి రా, మంచి ఇన్పుట్స్ అవి, నువ్వు నామినేషన్స్లోకి రా, నామినేషన్స్ రాకుండా ఉండకనే. సో అలాగే యష్మికి మీ ఫాదర్ మీకోసం ఏదైతే చెప్పారో అది ఫాలో అయిపోండి, అలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గౌతమ్కి నీ కోసం నువ్వు సిస్టర్ బాండ్లు అలాంటివి ఏం పెట్టుకోకు, వాళ్ళేమో నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నీకేమి ఇవ్వట్లేదు. ఇది క్లియర్గా తిను ప్రేరణ కోసమే అన్నారు. అంటే ప్రేరణ నిన్ను అక్క అక్క అని అన్నది, కానీ నీకు కావాల్సినప్పుడు ఏమి తను హెల్ప్ చేయదు కదా, కానీ నీ నుంచి మాత్రం హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది. ఈవెన్ హరితేజ కూడా ఆ హెల్ప్ తీసుకుంది కానీ తర్వాత వదిలేసింది. ఆ రోజు ఎప్పుడైతే హరితేజ హెల్ప్ చేసిందో ఆ హెల్ప్ అయిన తర్వాత అసలు గౌతమ్కి తనకి సంబంధమే లేదు, ఆ హెల్ప్ చేసే వరకే గౌతమ్తో ఉన్నది. సో అందుకే నువ్వు ఎవరితో ఏ బాండ్స్ పెట్టుకోకు, ట్రయాంగిల్ రెక్టాంగిలే కాదు సిస్టర్ బాండ్స్ కూడా పెట్టుకోకు, సోలోగానే ఆడుకో. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసినా సేమ్ వాడు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు ప్రేరణకి, ఎవరైనా ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కువ ట్రిగ్గర్ అవ్వకు. సేమ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా ఎవరైనా ఒకవేళ ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసినా ఇప్పుడు ఉన్న అగ్రెసివ్నెస్ ఓకే, దానికి మించి మాత్రం వెళ్ళిపోకు, అంత అతి చేయకు అని చెప్పారు. అలాగే నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, క్లియర్ హింట్ ఇచ్చారు, నువ్వు కప్పుకు చాలా దగ్గరగా ఉన్నావు, అందుకే నేను వస్తే నీకు ఇవన్నీ చెప్పగలను, అమ్మ నాన్న వస్తే చెప్పలేరు కాబట్టి అందుకే నేను వచ్చానని చెప్పారు. వెళ్ళేటప్పుడు కూడా ఫాదర్ రాలేదని ఫీల్ అవ్వకు, నువ్వు కప్పు పట్టుకోవడం చూస్తారు, ఫైనాలేకి వస్తారు అని చెప్పేసి క్లియర్ హింట్స్ ఇచ్చేశారు. ఈయన కూడా ఆల్మోస్ట్ అరటిపండులు చేతిలో పెట్టినట్టే పెట్టారు. కాకపోతే నిఖిల్ మదర్ చేసిన మిస్టేక్ అని అనుకోమా, ఆవిడేదో మంచి చేయాలనుకునే ఆవిడ చెప్పారు. కాకపోతే అది నిఖిల్ ఎలా తీసుకుని గేమ్ ఆడతాడో అన్నది ఇంపార్టెంట్. అంటే గౌతమ్తో గొడవ పడకుండా ఉంటే ఎలా కుదురుతుంది కదా, నువ్వు గౌతమ్తో గొడవ పడకుండా ఒక శత్రువుతో కలిసిపోయి ఉంటే సడన్ గా అది ఆర్గానిక్ గా ఉండదు. వాళ్ళ మదర్ చెప్పినందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని ఉంటుంది. సో గ్రాఫిక్ గా పడిపోతుంది నిఖిల్కి. సో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు ఆ హింట్స్ అన్నది చూడాలి. దాన్ని బట్టి నిఖిల్ ఆ విన్నింగ్ రేస్ లో ఉండడం అన్నది నిలబడుతుంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఏ పోలింగ్ చూసినా ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్లు ఉన్నాయి అటు ఇటుగా, నిఖిల్ అండ్ గౌతమ్. సో ఈ టైంలో ఇద్దరికి కూడా వాళ్ళ గేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ వచ్చినా వాళ్ళు డౌన్ అయిపోయి ఇంకొకరు పైకి వెళ్తారనమాట. ఆ మిస్టేక్ ఎవరు చేస్తారు, ఎవరు డౌన్ వెళ్ళి ఎవరు పైకి వస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ నిఖిల్ అండ్ గౌతమ్లో వీళ్ళిద్దరిలో ఎవరు మిస్టేక్ చేసి కిందకి వెళ్ళిపోతారు, ఎవరు మిస్టేక్ చేయకుండా పైకి వెళ్తారు అన్నది ఇంపార్టెంట్. ఉన్నది జస్ట్ ఫోర్ వీక్స్. ఈ 4 వీక్స్లో ఎవరు ఎలా నిలబెడతారన్నది చూడాలి. ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఒక గేమ్ ఇచ్చారు, ఇది నేను ఆల్రెడీ మాట్లాడేసేలే, ఇంకా అవన్నీ వద్దులే. కానీ నెక్స్ట్ వచ్చేసి హౌస్లో మళ్ళీ తేజ వర్సెస్ ప్రేరణ మళ్ళీ గొడవ అవుతుంది. దోశ ఇష్యూ అనమాట. దోశ ఇష్యూ వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. అంతేకాదు ఏదైతే ఈ కిచెన్ గొడవలు ఉన్నాయో నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణు వీళ్ళ దగ్గర నిఖిల్ డిస్కస్ చేస్తాడనమాట. ప్రేరణ ఈ రూడ్ యాటిట్యూడే హౌస్లో ఎవరికి నచ్చట్లేదు, ఇంకా నేను చెప్పలేను తనకి అని చెప్పేసి నిఖిల్ అంటాడు. యష్మి ఇంకా నేను చెప్పలేను, ఒకవేళ నేను చెప్తుంటే నువ్వు నీ ఫ్రెండ్ మెగా చీఫ్ కదా అని రెస్పెక్ట్ ఇవ్వవా అని తిరిగి నన్ను అంటుంది. అంటే నిఖిల్ అంటాడు అవును తేజ కూడా చెప్పడానికి ట్రై చేశాడు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నది. సో అదే హౌస్లో
ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా అప్సెట్ ఉన్నారు, నామినేషన్స్ బాగా పడతాయి అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. వాళ్ళ విషయం ఎందుకు, నా విషయంలో కూడా ఏదో బిస్మిల్లాబాద్ చేసుకుంటుంటే నా విషయంలో అలాగే బిహేవ్ చేసింది, అండ్ ఎగ్ దోశ విషయంలో కూడా నాకు అలాగే బిహేవ్ చేసింది, సో చాలా రూడ్గా ఉంది బిహేవియర్ అని చెప్పేసి నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఇదొకటి అవుతుంది. నెక్స్ట్ లైవ్లో ఏం జరిగింది, నెక్స్ట్లో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా, అప్పుడు ఏం జరిగింది అవి మాట్లాడుకుందాం. సో ప్రేరణ ఈ బయట కూర్చుంటుంది, అందరూ లోపల ఉంటారు, తినొక్కదానికి బయట. అవినాష్కి ఏమో యాక్షన్ రూమ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ పెడితే తినకి స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఆ పూల్ నిండా మన ప్రోమో చూసే ఉండుంటారు. సో ఒక సాంగ్ వేస్తాడు, ఆ కుంకుమ పువ్వు కుంకుమలా నువ్వే ఆ సాంగ్ వేస్తారు. ఆ సాంగ్ అవుతున్నప్పుడు ఆయన లోపలికి వస్తాడు, బొట్టు కూడా పెడతాడు, బొట్టు పట్టుకొచ్చి ఆ సాంగ్ అవుతుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది, వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్తో డెకరేషన్, ఫ్లవర్స్ ఏంటి బెలూన్స్తో డెకరేషన్, అందరూ లోపలే ఉండగా వీళ్ళకి ఫుల్ సాంగ్. ఆ సాంగ్ అయిన తర్వాత లోపలికి వస్తారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా చూపించడానికి వెళ్తే ఆ బెడ్ దగ్గరికి వెళ్తే ఆ బెడ్ మీద దుప్పడంతా ఇలాగా పరిచినట్టు ఉంటుంది, అండ్ విష్ణు బట్టలు కూడా అక్కడే ఉంటాయి అనమాట దాని మీద. అంటే కింద తెచ్చుకుని వేసుకుంది కట్టుకుందామని. సో అంటాడు, ఇంట్లోనూ ఇంతే, నువ్వు ఇక్కడ కూడా ఇంతేనా అంటారు. అంటే అర్థమేంటి, ఇంట్లో అంటాం అసలు లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తను క్లియర్గా చెప్తున్నాడు, ఇంట్లో ఏం సర్దుకోదంట, ఆయన సర్దుతాడంట, ఇల్లంతా ఆయన సర్దు పెడతాడంట, తినేం సర్దుదంట. మరి ఇక్కడ ఎందుకు అంత బిల్డప్ ఇస్తుంది మెగా చీఫ్ అయినప్పటి నుంచి అన్నాడు. బాగా నేర్చుకున్నారా అంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక నువ్వు సర్దవా అని అంటుంది అనమాట. ఏంటి ఈ మంచం ఎలా ఉంచుకున్నావు, ఇంట్లోనూ అంతే ఇక్కడ ఇంతేనా, తినేమో అందరూ ఏ బాగాలేదు, మీరు క్లీన్గా పెట్టుకోలేదు అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి తన మంచం క్లీన్గా లేదంటే వెంటనే ఆ దుప్పటి సర్దుతుంది. సర్ది ఈ శారీ నేను కట్టుకుందామని తెచ్చుకున్నా విష్ణు దగ్గర నుంచి అని ఆ శారీ పట్టుకెళ్ళిపోయి లోపల పెట్టేస్తుంది అనమాట. కాకపోతే ఒక విషయం నిజం ఏంటంటే, ఈయన బయట పెట్టిన నిజం ఏంటంటే, ప్రేరణ ఇంట్లో అంటే అసలు ఏమి సర్దుదంట, ఎక్కడ పడేస్తుందంట, ఆయన సర్దుకుంటాడంట. అది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడేమో నువ్వు ఇలాగ క్లీన్నెస్ ఇవన్నీ చేస్తున్నావు, ఇంట్లో అన్నీ నేను చేసుకుంటాను, ఇక నుంచి వచ్చాక నువ్వే చేయాలి, ఇక్కడ బాగా నేర్చుకునిరా అంటే ఇంక నువ్వు చెయ్యవా అని అంటది అనమాట. సో ఇది అవుతుంది. ఈయన ఏం చెప్తాడంటే సేమ్ అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదర్ చెప్పినట్టే, అన్నెసరీగా ట్రిగ్గర్ అవ్వకు, ప్రతి విషయాన్ని కట్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ నుంచి బయటకు వచ్చేసాయి, ఇంకా 4 వీక్సే ఉంది కాబట్టి ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చేసి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు గేమ్, ఇక నుంచి ఇంకా బాగా ఆడు, ఈ 4 వీక్స్ చాలా ఇంపార్టెంట్, ఇంకా బాగా ఆడు అని చెప్పారు. మీ ఫ్రెండ్స్తో బాగానే ఉండు అందరితో, కానీ వాళ్ళు కాంపిటేటర్స్ అని గుర్తుపెట్టుకో అని చెప్పారు. అది ఈయన కూడా మంచి హింట్స్ ఇచ్చాడు. ఏదైనా విషయం ఉంటే కట్ చేయద్దాన్ని, నాకు డ్రాగ్ చేయకు ఏ విషయాన్ని అని చెప్పేసి హింట్ ఇచ్చారు. నెక్స్ట్ నీకెవరు బాగా నచ్చుతారు అంటే ఈయన నబీల్ అండ్ గౌతమ్ అన్నట్టున్నారు. నబీల్ అండ్ గౌతమ్, ఆ తర్వాత నబీలును గౌతమ్ ఏమో ఈ మాట అన్నారో లేదో తెలీదు, ఎందుకంటే నేను వేరేది రాసుకున్నాను ఇక్కడ అదనుకున్నా. సో ఇది ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన అందరూ పరిచయం చేస్తారు, మాట్లాడుకుంటారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నబీల్ అని గౌతమ్ మాట్లాడుకుంటారు. నబీల్ అంటాడు, అందరూ నన్ను బాగా ఆడుతున్నావనే అన్నారు, ఈవెన్ మీ అన్నయ్య కూడా వచ్చి నేను బాగా ఆడుతున్నాను అన్నారు, నేను రోజు పడుకునేటప్పుడు ఆ రోజు ఏం జరిగాను, నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అవన్నీ ఆలోచించుకుని నెక్స్ట్ డే ఎలా ఉండాలా అని ఆలోచించుకుని పడుకుంటాను అని నబీల్ గౌతమ్తో చెప్తాడు. అలాగే గౌతమ్ని అడుగుతాడు, నీకేం చెప్పారు మీ అన్న అంటే అదేలే సజెషన్స్ ఇచ్చారు అని అంటాడు. నెక్స్ట్ రోహిణి, నబీల్, అవినాష్, ప్రేరణ వీళ్ళు 4 కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఏంటంటే ఈ మధ్య వీళ్ళు ఒక గ్రూప్ కింద తయారయ్యారులే, రోహిణి, నబీల్, అవినాష్, ప్రేరణ. ఇప్పుడు ఇదో కొత్త గ్రూప్ హౌస్లో, ఇదో కొత్త గ్రూప్ ఉంది, చూస్తూ ఉండండి. నాకు తెలిసి ఒకరికి నామినేట్ చేసుకోరేమో ప్రస్తుతానికి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లైట్ లాక్గానే వీళ్ళు 4 చుట్టుకెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా కూర్చుని స్టేజ్ మీద ఏం జరుగుతుంది, ఎవరి కోసం ఏ గెస్ట్లు వస్తారు. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నిఖిల్ కోసం ఏమో తేజస్విని గౌడ వస్తుంది, అలాగే తేజ కోసం ఏమో అమర్దీప్ వస్తున్నాడు. ఇంకా కొన్ని పెట్టాను, బాగా మర్చిపోయినా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. రోహిణి కోసం ఏమో శివాజీ వస్తున్నారు, ఇంకో పేరు ఏదో చెప్పాను. విష్ణు కోసం ఏమో మానస్ వస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, మన ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేదా నేను నెక్స్ట్ వీడియో చేస్తాలే, ఇప్పుడు ఇందులో రాసుకోలేదు, నేను మర్చిపోయాను వరుసగా. సో అదే అనమాట.
అంతే లైవ్ లో పెద్ద ఏం జరగలేదు. వీళ్ళు నలుగురు స్టేజ్ మీద ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అంటే వచ్చిన వాళ్ళు పెట్టే ప్లేసులను బట్టి వీళ్ళ గేమ్, వీళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారు, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా, మనం టాప్ 5 లో ఉన్నామా లేదా, సో ఇవన్నీ చూసుకోవడానికి తెలుస్తుంది వీకెండ్ వరకు వెయిట్ చేస్తే అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. ప్రేరణ గౌతమ్ అంటది, నువ్వు చాలా యంగ్, మీ ఇద్దరికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు అంటున్నావు కానీ నువ్వు మీ అన్నయ్య పక్కన చాలా యంగ్ గా ఉన్నావు అని చెప్పేసి అంటది. అంతే, ఇందుకు మించి ఏమీ అవ్వలేదు. లైవ్ లో ఇదనమాట. ఓటింగ్ అనాలిసిస్ ఉంది కదా, ఆ వీడియోలో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైవ్ లో నేను ఏమైనా మిస్ అయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తే. టాటా.